వైద్య రంగంలో అందివస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకొని తదనుగుణంగా ముందుకెళ్తే రోగులకు మెరుగైన చికిత్సను అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రావణిరెడ్డి పేర్కొన్నారు. పల్మనాలజీ విభాగంలో నేడు మారిన సాంకేతిక చికిత్స పద్ధతులపై ఆమె ఆదివారం నెల్లూరులో ఇంటర్నేషనల్ పల్మనాలజీ అప్డేట్ 2025 కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం మినర్వా గ్రాండ్ హోటల్లో జరిగింది. డాక్టర్ ఎం శ్రావణిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ గౌరీనాథ్, డాక్టర్ పిట్టు మల్లికార్జున పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైద్యులు, పీజీ విద్యార్థులు, క్రిటికల్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు. వారు చేసిన అధ్యయనాలు, అనుభవాలను కార్యక్రమంలో పంచుకున్నారు. అనంతరం డాక్టర్ శ్రావణిరెడ్డి, యూనిట్ హెడ్ బాలరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్, మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుజాత, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఖాదర్వలి, అపోలో హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కేఆర్ఆర్ ఉమామహేష్, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనము నెల్లూరు పల్మనాలజీ అసోసియేషన్ అలాగే అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కలిసి ముఖ్యంగా మనము ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ 2025 అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. దీంట్లో 300+ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అలాగే ఫిజిషియన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెగ్యులర్గా మనకి ప్రాక్టీస్లో అప్డేటెడ్గా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ గురించి అప్డేట్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రాంలో మనకి అవగాహన కల్పిస్తారు. రకరకాల ప్లేసెస్ నుంచి స్పీకర్స్ని పిలిపించి మొట్టమొదటిసారిగా నెల్లూరులో మనం ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ఇది మెయిన్గా మనకి అపోలో హాస్పిటల్స్లో మేము రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్స్, రెగ్యులర్గా చేసే ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు బాలరాజు, యూనిట్ హెడ్ అపోలో నెల్లూరు. ఇప్పటికే డాక్టర్స్ అందరూ మీకు చెప్పారు ఎలాంటి టెక్నాలజీస్ అవైలబుల్ ఉంది. నేనేం చెప్పాలో తెలుసుకున్నానంటే, ఇంతకుముందు ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ మన అపోలోకి కానీ వేరే హాస్పిటల్కి వచ్చినప్పుడు టెక్నాలజీ అవైలబుల్ లేకుండా, డాక్టర్స్ అవైలబుల్ లేకుండా చెన్నైకి షిఫ్ట్ చేయాల్సి పట్టింది. దారిలో చాలా మందికి మార్బిడిటీ చాలా పెరిగి పోయే దావలని చాలా మంది చనిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి అపోలోలో అన్ని రకాలమైన అడ్వాన్స్డ్ బస్ కానీ, థొరాకోస్కోప్స్ కానీ, బ్రాంకోస్కోప్స్ కానీ అవైలబుల్ ఉంది. అని చేసేలాంటి డాక్టర్స్ ఇంతకుముందు మనకు అవైలబుల్ లేదు నెల్లూరు. అలాంటిది మనకి డాక్టర్ శ్రావణి, డాక్టర్ ఉమామహేష్ అని ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. 24/7 ఆల్ ఎమర్జెన్సీస్, పల్మనాలజీ ఎమర్జెన్సీస్ ఇప్పుడు మన అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ నుంచి బట్టి పేషెంట్ డిశ్చార్జ్ దాకా మన డాక్టర్స్ చూసుకుంటున్నారు. దానికి నేను అభినందన చెప్పుకోవాలి. మా అపోలో మేనేజ్మెంట్ ఎప్పటికీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్కి ఇన్వెస్ట్ చేసి మన నెల్లూరు ప్రజలకి ఆ సదుపయోగం అందించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. దానికి ఐ వాంటెడ్ టు థ్యాంక్ ప్రతాప్ రెడ్డి గారు, మా చైర్మన్ సార్, అండ్ మా మేనేజ్మెంట్ నవీన్ సార్, సిఇఓ, అండ్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, డిఎంఎస్. థ్యాంక్ యూ. నెల్లూరులో మొట్టమొదటిసారిగా నెల్లూరు పల్మనాలజీ అసోసియేషన్ అండ్ అపోలో హాస్పిటల్ రెండు కలుసుకొని ఇంటర్నేషనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన స్పీకర్స్, ఇంటర్నేషనల్ స్పీకర్స్ వచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దాన్ని అందరూ వచ్చిన డెలిగేట్స్ అందరూ వచ్చేసి దాన్ని విద్యను వచ్చేసి అందరూ నేర్చుకోవడం. సో ఇటువంటి అన్ని పరికరాలతో ఏ విధమైన డయాగ్నోసిస్ చేయొచ్చని తెలుసుకోవడం. సో ఈ విధమైన చాలా పేషెంట్లకు చాలా అద్భుతమైన నాణ్యత, వాళ్ళకి ఉన్న రోగుల యొక్క డిసీజ్ని వచ్చేసి కనుగొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా సహకరిస్తుంది. లేటెస్ట్ ట్రీట్మెంట్ అద్భుతమైనదిగా జరుగుతుంది. సో దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్లో జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ కూడా నాట్ ఓన్లీ నెల్లూరు, సో వివిధ ప్రదేశాల నుంచి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. బ్రాంకోస్కోపీ కానీ, థొరాకోస్కోపీ కానీ అనేది ప్రధానంగా వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే పరికరాలు. ఈ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ఈ పరికరాలు కొన్ని సంవత్సరాల ముందు వరకు చెన్నై, హైదరాబాదు వంటి పట్టణాల్లో ఈ అధునాతన పద్ధతులతో వ్యాధి నిర్ధారణ జరపడానికి గల వసతులు ఉండేవి. క్రమంగా ఈ నగరంలో ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి, అంటే కేవలము
సాధారణంగా మనం వ్యాధి నిర్ధారణ అంటే ఈ పరికరాలు ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా క్లిష్టమైన కండిషన్స్లో కూడా మనం వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే ఈ బస్సు లాంటివి కూడా ఇప్పుడు ఇక్కడ అందుబాటులో తెచ్చారు. ఈ సదస్సు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరికరాలు అంటే బ్రాంకోస్కోపీ, కొరకోస్కోపీ, దాంట్లో అధునాతన పద్ధతుల గురించి ఉపన్యాసం కానీ డెమాన్స్ట్రేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చి మన పట్టణంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ కారిడార్ వాళ్ళు నా మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.